ఆర్ఎస్ఎస్ భావజాలంలో మహిళలకి సమాన హక్కులు ఇవ్వడం అనేది ఇష్టం లేదు. మహిళా మూర్తులందరికీ పెద్ద డిసప్పాయింట్మెంట్ అనుకుంటా. మాతృ సంస్థ అయితే పిల్ల సంస్థ బీజేపీ. 2034లో కానీ ఈ రిజర్వేషన్ చట్టం అమల్లోకి రాదు. రాజకీయ ప్రాతినిధ్యం వస్తే ఒక మహిళకి వాళ్ళ జీవితాల్లో మార్పు వచ్చేస్తున్నారు. ఏ ఆర్ఎస్ఎస్ నాయకుడైనా వారి కుటుంబంలో నుంచి ఒక మహిళను ఎలక్షన్లో నిలబెట్టిన సాదృశ్యం ఉందా? రాజకీయంగా వాళ్ళకి ఆ స్వేచ్ఛ లేదనేది నేను భావిస్తున్నాను. బాలికలే ఫస్ట్ అని ప్రతిసారి చదువుతాం మనం. పోటీ చేసిన భర్తకు కూడా తన భార్య తనకు ఓటేస్తుందా లేదా అని డౌట్ ఉంది. వీళ్ళకి పోటీ. నేను మోడీకి అదేదో పాట ఉంది, చవటాయను నేను వట్టి చవటాయను నేను. వీళ్ళ ముగ్గురు జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మోడీ ముందు కుప్పిగంతులు వేస్తున్నారు. నమస్తే డోలేంద్ర ప్రసాద్ గారు, వెల్కమ్ బ్యాక్ టు వాస్తవ వేదిక. సో ఈ వారంలో చూసినట్టయితే మహిళా మండలికి, దేశంలో ఉన్న మహిళా మూర్తులందరికీ పెద్ద డిసప్పాయింట్మెంట్ అనుకుంటా. రాజకీయంగా వాళ్ళకి రావాల్సినది డినై అయిపోయిందని. నిరాశకి అలవాటు పడిపోయారు. ఇది ఇప్పుడు కాదు కదా, 30 సంవత్సరాల నుంచి దేవగౌడ ఎప్పుడో 1996లో పెట్టినప్పటి నుంచి ఇప్పటికి 7 సార్లు ఈ బిల్లు పెట్టడం వెనకపోవడం. సమస్య ఏంటంటే ఈ 7 సార్లు కాంగ్రెస్ పార్టీ సమర్థించింది, ఈ ఒక్కసారి తప్ప. దేవగౌడ టైంలో కూడా సమర్థించింది. బీజేపీ ఏ రోజు కూడా మనస్ఫూర్తిగా సమర్థించలే. ఎందుకు అంటే ఆర్ఎస్ఎస్ భావజాలంలో మహిళలకి సమాన హక్కులు ఇవ్వడం అనేది ఇష్టం లేదు. వాళ్ళు మనుస్మృతిని నమ్ముకుంటారు, వాళ్ళు భగవద్గీతను ఆరాధించారు, వాళ్ళు మనుస్మృతిని. మీకు జ్ఞాపకం ఉందో లేదో, ఆర్ఎస్ఎస్ సంచాలకు మన రాజ్యాంగాన్ని మనుస్మృతికి అనుగుణంగా తీర్చిదిద్దాలని కోరుకున్నాడు, ప్రకటన కూడా ఇచ్చాడు. మనుస్మృతిలో మహిళలకు ఉండే స్థానం ఎటువంటిదో తెలుసా? పరతంత్ర అంటారు. మనుస్మృతిలో ఆయన మనువు వాడిన పదం పరతంత్ర, అంటే సబ్సర్వియంట్, సబార్డినేట్గా, సబ్మిసివ్గా, ఒబీడియంట్గా, లాయల్గా ఉండాలి మహిళ అనేవాళ్ళు. ఇంకొక పదం కూడా ఉంది మనుస్మృతిలో, అనైతిక చర్యలకి స్వాభావికంగా లోబడిపోయే లక్షణం మహిళల్లో ఉంది. కాబట్టి మహిళల్ని ఎప్పుడూ ఒక మగవాడు నియంత్రించాలి. బాల్యంలో తండ్రి, వయసుకు వచ్చిన తర్వాత భర్త, వృద్ధాప్యంలో కొడుకు పరిరక్షించాలి. కానీ ఇక్కడ రక్షణ కాదు, అక్కడ హ్యాండ్ హోల్డింగ్ కాదు, నియంత్రణ. అంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ గడప దాటి బయటకు రాకూడదు. ఆయన నిర్దేశించిన, మనువు నిర్దేశించిన లక్షణాలు మహిళకి ఇల్లు చూసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, భర్తను చూసుకోవడం. ఆస్తిలో కూడా వాళ్ళకి హక్కు లేదు. మనుస్మృతి ప్రకారంగా ఆస్తిలో హక్కు లేదు. కేవలం స్త్రీధనం మీద మాత్రమే వాళ్ళకి హక్కు ఉంది. స్త్రీధనం ఎవరు ఇస్తారు? పుట్టింటి వాళ్ళు ఇస్తారు. అది మినహా తను ఎవరైతే ఇంటికి వెళ్తుందో అత్తవారింటికి, ఆ ఇంటికి సంబంధించిన ఆస్తుల్లో కానీ ఇతర వ్యవహారాల్లో కానీ స్త్రీకి హక్కు లేదు. ఇదంతా మనువు ప్రబోధించేది. ఆ మనువుని నమ్మేవాడు ఆర్ఎస్ఎస్ మాతృ సంస్థ అయితే పిల్ల సంస్థ బీజేపీ. వాళ్ళు ఎట్లా మహిళలకు ప్రాతినిధ్యం ఇస్తారు? వాళ్ళు ఇవ్వరు. అందువల్లనే మొన్న కూడా జరిగింది పెద్ద మోసం. 2023లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు పూర్తయిపోయింది. అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. సాధారణంగా మహిళలకి ప్రాతినిధ్యాన్ని వ్యతిరేకించే సమాజ్వాదీ పార్టీ, లల్లూ ప్రసాద్ పార్టీ కూడా ఆ రోజు ఏకగ్రీవంగా ఆమోదించింది. కానీ 2023 నుంచి 2026 వరకు దాని గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వాలి మోడీ గారు. పక్కన పెట్టేశారు దాన్ని, ఆమోదించింది. ఇప్పుడు సడన్గా తీసుకొచ్చారు. ఇప్పుడు సడన్గా తీసుకురావడానికి అవసరం ఏంటి? తీసుకొచ్చిన వాళ్ళు కేవలం మహిళా రిజర్వేషన్ బిల్లు వరకే తీసుకురావాలి. ఎందుకు తీసుకురావాలి అంటే 2023లో చేసిన దాని ప్రకారంగా, చట్టం ప్రకారంగా 1926 జనాభా లెక్కల సేకరణ తర్వాత వచ్చే డీలిమిటేషన్ ప్రకారమే మహిళలకి హక్కులు ఉంటాయి అని చెప్పారు. అంటే 2034లో కానీ ఈ రిజర్వేషన్ చట్టం అమల్లోకి రాదు. ఎందుకంటే 26 జనాభా సేకరణ 29కి పూర్తి కాదు, ఎలక్షన్స్ అయిపోతాయి. సో అంటే టెక్నాలజీ పెరిగి కాదు, డీలిమిటేషన్ 2 years కావాలి.
జనాభా లెక్కల సేకరణకు 1 year 1.5 years 28, 26, 27 27 వరకు జనాభా లెక్కల సేకరణ ఉంటుంది. ఆ తర్వాత 2 years పడుతుంది డీలిమిటేషన్ కి. అందువల్ల ఏంటంటే 29 ఎలక్షన్ ఇంపాసిబుల్, చేయలేరు. అందుకని 2034లోనే మహిళలకు హక్కులు వస్తాయి. అట్ట కాకుండా 2029లోనే మేము మహిళా రిజర్వేషన్ కల్పిస్తాము అనే మాట చెప్పి తీసుకొచ్చినప్పుడు అదొకటే పెట్టాలి. దాంతో డీలిమిటేషను, నియోజకవర్గాల పెంపు కలిపారు. నియోజకవర్గాల పెంపు ఎప్పుడైతే కలిపారో దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు 2011 ప్రకారం అయితే అన్యాయం జరుగుతుందా, లేక రేపు 26 ప్రకారం ఇంకా ఎక్కువ అన్యాయం జరుగుతుందా? 2011 ప్రకారం జరుగుతుంది, 2026 ప్రకారం జరుగుతుంది. దాని మీద ఏదో ఒక నిర్ణయం జరగాలి. అంటే జనాభా లెక్కల మీద కానీ డీలిమిటేషన్ జరిగితే దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది. ఈ రోజైనా అభ్యంతరమే, ఆ రోజైనా కొన్ని పార్టీలు అంటే ఎన్డీఏకి అనుకూలమైన పార్టీలు మాట్లాడేది ఏంటంటే 2026 ప్రకారం జరిగితే మనం ఎక్కువ నష్టపోతాం, 2011 ప్రకారం జరిగేదాన్ని అడ్డుకున్నారు, దక్షిణాదికి అన్యాయం చేశారు. అప్పుడు కూడా అడ్డుకుంటారు దక్షిణాది రాష్ట్రాలు. 2026 లెక్కల ప్రకారం కూడా ఏ దక్షిణాది రాష్ట్రం ఒప్పుకోదు. ఏ దక్షిణాది రాష్ట్రం ఒప్పుకోదు అంటారా, లేక వాళ్ళు తెలంగాణ మాట్లాడలా, ఆంధ్ర మాట్లాడలా? ఎవరు మాట్లాడలేదు? రేవంత్ రెడ్డి గట్టిగా మాట్లాడాడు కదా. రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ కాబట్టి, టిఆర్ఎస్ నుంచి ఏదైనా కానీ టిఆర్ఎస్ ఎవరు మాట్లాడలేదు కదా. టిఆర్ఎస్ కూడా మాట్లాడింది. టిఆర్ఎస్ కూడా మాట్లాడింది. కేటీఆర్ స్టాలిన్ మీటింగ్ కి కూడా పోయాడు కదా. అదేం లేదు. టిఆర్ఎస్ ఒక బహిరంగ సభలో కేసీఆర్ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చారు, ఒక్క మాట మాట్లాడలా. సబ్జెక్ట్ ఆగిపోయింది కదా, ఇప్పుడు అవసరం ఏంది? ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఇప్పుడు లేదు కాబట్టి కేసీఆర్ దానివల్ల ఉపయోగం లేదనుకో ఉండొచ్చు. కానీ కేటీఆర్ స్టాలిన్ పెట్టిన దక్షిణాది రాష్ట్రాల సమావేశానికి హాజరయ్యాడు. సో టిఆర్ఎస్ దానికి సపోర్ట్ చేస్తుంది. ఈ డీలిమిటేషన్ ఎవరు ఒప్పుకోరు. వీళ్ళు ఏమంటారు, హోమ్ మినిస్టరు పార్లమెంట్లో హామీ ఇచ్చాడు, 50% అదనపు సీట్ల ప్రకారమే చేస్తాము, 2011 జనాభా లెక్కలు కాదు అని అన్నాడు. ఆ మాట చట్టంలో పెడితే చెల్లుతుందా? అంటే మన స్టేట్ బైఫర్కేషన్ చేసినట్టు మన స్పెషల్ స్టేటస్ ఆ రోజు ప్రధానమంత్రి ఇచ్చాడు నోటి మాట. ఏమైంది? ప్రత్యేక హోదా ఏమైంది? కానీ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్ లో నిలబడి ఒక దేశ అధ్యక్షుడు ఆయన, ఇది ఈజ్ రిప్రజెంటింగ్ ది గవర్నమెంట్, ఆయన ఇచ్చిన మాటకి వాల్యూ ఉండదండి? అంటే ఆన్ పేపర్ ఉంటేనే వాల్యూనా? వాల్యూ ఇప్పుడు వీళ్ళు ఉంచుకోవడం లేదు. పాత రోజుల్లో నాయకులు అయితే అటు ఉండేది కాదు. చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాగా తెలుసు నాకు. ఆయన బహిరంగ సభల్లో ఉదారంగా మాట చెప్పేసేవాడు. మాట చెప్పిన తర్వాత అది కానీ అమలు కాకపోతే ఆఫీసర్స్ తాట తీసేవాడు. నేను చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ని, నేను మాట చెప్తే అదే చట్టం చేయాలి అని. లేదు కదా. రాజశేఖర రెడ్డి గారు కూడా అంతే. రాజశేఖర రెడ్డి గారు ఉపన్యాసాల్లో ఏదేదో హామీలు ఇచ్చేవాడు, బయటకు వచ్చి రోసే లబోదిబోమనేవాడు. ఈయన ఇష్టం వచ్చినట్టు ఈయన ఇచ్చుకుంటా పోతే ఇక్కడ డబ్బులు ఎక్కడ ఉన్నాయని. కానీ చేసేవాడు రోసయ్య గారు. రాజశేఖర రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని రోసయ్య గారు ఆర్థిక మంత్రిగా దాన్ని అమలు చేసేవాడు. అది ఆ విలువలు పాటించేవాళ్ళు ఇప్పుడు ఎవరున్నారు? మన్మోహన్ సింగ్ ఆ రోజు ఇచ్చాడు ప్రత్యేక హోదా మేము ఇస్తామని. వెంకయ్యనాయుడు గారు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇవ్వాలా అన్నాడు. అంటే బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు పార్లమెంట్ లో చెప్పారు, కానీ ఇద్దరు దాన్ని విస్మరించారు. రేపొదే ఇదే హోమ్ మినిస్టరు విస్మరించడం ఏముంది? నువ్వు రాజ్యాంగ సవరణ 2011 ప్రకారం చేస్తానంటున్నావు. 1951లో 4 దక్షిణాది రాష్ట్రాల దేశ జనాభాలో 26% బాగా ఉంది. 2011 ప్రకారం 19% ఉంది. అంటే 7% మనం జనాభా తగ్గింది. అక్కడ 7% పెరిగింది. అంటే 7, 7, 14% మనకు సీట్లలో తేడా వస్తుంది కదా. అన్యాయం అయిపోతాం కదా మనం. సో కేవలం హోంమంత్రి ఇచ్చిన వాగ్దానంతో మనం ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం? అందువల్లే అన్ని పార్టీలు ప్రతిపక్షాన్ని ఐక్యం చేశాడు మోడీ. మామూలుగా ప్రతిపక్షాలు అంత ఐక్యత లేదు. మమతా బెనర్జీకి కాంగ్రెస్ కి అసలు లేదు, పొత్తు లేదు, వాళ్ళిద్దరు శత్రువులాగా ఉంటారు. కానీ ఈ విషయంలో అయ్యారు. మమతా బెనర్జీ లాంటి స్త్రీవాది కూడా ఎందుకు దీన్ని వ్యతిరేకించింది? ఏమంటే ఇది మహిళా రిజర్వేషన్ కోసం పెట్టిన బిల్లు కాదు. ఇది డీలిమిటేషన్ పేరుతో మహిళా రిజర్వేషన్ బిల్లు, అదేదో భీష్ముడు ముందు సెకండ్ని పెట్టి చేసినట్టుగా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు ముందు పెట్టి డీలిమిటేషన్ చేసుకోవాలనుకున్నారు. ఎలక్షన్ టైం కాబట్టి ఏ ప్రతిపక్షం కూడా మహిళల కోపాన్ని సిద్ధపడదు, ఒప్పుకుంటారు అని ఒక తప్పుడు అంచనా వేశారు. కాదండి, రాజకీయ ప్రాతినిధ్యం వస్తే ఒక మహిళకి వాళ్ళ జీవితాల్లో మార్పు వచ్చేస్తున్నారు.
ఎంతో కొంత అయితే వస్తది, కొంత విశ్వాసం వస్తది. ఇప్పుడు మనకి ఇప్పుడు ఉన్నారు కొంతమంది మహిళలు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు, వాళ్ళు అనుకుంటే నడిపేదంతా వాళ్ళ భర్తలో కుటుంబ సభ్యులే. కొన్ని దగ్గరలో అవి జరుగుతాయి. ఇప్పుడు ఎన్టీ రామారావు ఆ రోజు మన రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో మహిళలకి రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఎంతమంది నాయకులు మనకి తయారయ్యారు? ట్రైనింగ్ సెంటర్ లాగా అయింది కదా. సర్పంచ్ నుంచి జిల్లా పరిషత్తుల వరకు ఎంతో మంది మహిళలు నాయకులుగా బయటకు వచ్చారు కదా. ఇప్పుడు గీతారెడ్డి ఎవరు? అంతకుముందు ఉన్న వాళ్ళందరూ ఎవరు? చాలా మంది మహిళా నాయకురాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళందరూ స్వతంత్ర వ్యక్తిత్వంతో వచ్చారు కదా. బీజేపీలో ఒకరిని చూపించండి నాకు. బీజేపీలో సుష్మా స్వరాజ్, వసుంధర రాజే, ఉమాభారతి వాళ్ళు స్వతంత్ర వ్యక్తిత్వంతో వచ్చిన వాళ్ళు తప్ప ఏ బీజేపీ అంతకుముందు జనసంఘ నాయకుడైనా, ఏ ఆర్ఎస్ఎస్ నాయకుడైనా వారి కుటుంబంలో నుంచి ఒక మహిళను ఎలక్షన్లో నిలబెట్టిన సాదృశ్యం ఉందా? భార్యను కానీ, కూతురుని కానీ, కోడలను కానీ నిలబెట్టిన సాదృశ్యం ఉందా? ఉండదు. వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు మహిళలకి పబ్లిక్ లోకి రావడం వాళ్ళకి ఇష్టం లేదు. మహిళలు పరదాలనికే ఉండాలనేది ఆర్థిక మంత్రి మహిళ కదండి. ఆర్థిక మంత్రి మహిళ అంటే ఆమె బీజేపీ కాదు. ఆమె సాధారణమైన మహిళ, ఒక మేధావి, స్కూల్ నడుపుకుంటుండింది. అక్కడ ఢిల్లీలో అధికార ప్రతినిధిగా ఉండింది, ఇంగ్లీష్ మాట్లాడుతుంది కాబట్టి ఉండింది. మోడీకి అటువంటి వాళ్ళు కావాలా? ఏమంటే మాట్లాడకుండా సబ్సర్వియంట్, నేను ఇందాక చెప్పాను కదా, సబ్సర్వియంట్ మహిళలు కావాలి వాళ్ళకి. అంటే క్వశ్చన్ చేయకూడదు. మగవాడు చెప్తే క్వశ్చన్ చేయకూడదు. స్మృతి ఇరానీ ఆవిడ మంచి వాగ్దాటి కలిగింది. ఇప్పుడు లేదుగా, వెనకబడిపోయిందిగా. ఇప్పుడు స్మృతి ఇరానీ వెనకబడిపోయిందిగా. ఇప్పుడు నిర్మలా సీతారామన్ లాంటి వాళ్ళు మోడీ మాటకి ఎదురు చెప్పరు. మోడీ ఏం చెప్తే చేస్తారు. చెప్పేది కాదు కదా, చెప్పరు. ఆ సబ్సర్వియంట్ గా ఉండని వాళ్ళని ఎవరిని బీజేపీలో పెట్టుకోరు కదా. వాళ్ళు కొంచెం ఇండిపెండెంట్ నేచర్ ఉండే వాళ్ళని పెట్టుకోరు కదా. వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని సైడ్ లైన్ చేసేస్తారు. బీజేపీ మనస్తత్వమే మహిళలకి పరదాలనుకుండాలనుకునే మనస్తత్వం అది. అంటే ఇస్లాంలో కనుక మహిళలకి ఏ రకమైన వాల్యూ ఇస్తారు? ఇస్లాంలో మీకు ఒక తాలిబన్లే. ఆఫ్ఘనిస్తాన్ లో మీరు ఇరాన్కి వెళ్ళండి, ఇరాన్ లో ఏం లేవు అటువంటి. అప్పుడు కదా, ఇప్పుడు హిజాబ్ ఇప్పుడు కూడా ఇరాన్ లో మహిళలు అనుభవించినంత స్వేచ్ఛ ఐరోపా దేశాల్లో ఎంతో అంతే ఉంది. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు అటువంటి నిర్బంధాలు విధించి అసలు ఇస్లాం మతం మీదనే ఒక చెడ్డ పేరు వేశారు తప్ప స్వేచ్ఛ ఉంది వాళ్ళకి స్వేచ్ఛ లేకుండా ఏం పోలే. నిజమైన ఇస్లాం మతాన్ని ఆచరించేవాడు మూర్ఖులు, ఛాందస్సులు వాళ్ళు మాత్రమే ఈ హిజాబ్లు వీటి గురించి మాట్లాడతారు. మీరు ఇరాన్ లో చూడండి, స్వేచ్ఛగా తిరుగుతుంటారు. ఇరాక్ లో చూడండి, స్వేచ్ఛగా తిరుగుతుంటారు. సో ఆంధ్ర తెలంగాణకు వచ్చేసరికి ఈ మహిళలకి ఎన్టీఆర్ కల్పించిన రిజర్వేషన్ మూలంగా ఎంతమంది నాయకులు ఎదిగారు? ఎంత రాజకీయ అవేర్నెస్ వచ్చింది మహిళల్లో? ఖచ్చితంగా రాజకీయ అవేర్నెస్ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, పాత రోజుల్లో ఇంట్లో మగవాడు ఏం చెప్తే ఆ కుటుంబం మొత్తం ఓటు ఆ పార్టీకి వేసేది. ఇప్పుడు వేస్తున్నారా? పోటీ చేసిన భర్తకు కూడా తన భార్య తనకు ఓటేస్తుందా లేదా అని డౌట్ ఉంది. కానీ గ్రామీణ ప్రాంతంలో అంత లేదు. గ్రామీణ ప్రాంతంలో కూడా ఉంది. ఓటు దగ్గరికి వచ్చేటప్పటికి మహిళ చాలా స్వేచ్ఛగా ఆలోచించడం నేర్పించింది ఎన్టీ రామారావు. అవును, ఎన్టీ రామారావు నేర్పించాడు. ఆ స్వేచ్ఛను మహిళలు అనుభవిస్తున్నారు. ఎవరు కూడా మగవాళ్ళు చెప్పారు కాబట్టి ఓటేద్దామని. గ్రామీణ ప్రాంతంలో నేను చూసిన వరకు భర్త ఏ జెండా పడతాడో భార్య కూడా అదే సపోర్ట్ చేస్తుంది. అది చేస్తారు. ఓటు మాత్రం 90% మాత్రం అదే నడుస్తుంది వాళ్ళకి. ఓటు మాత్రం వేయరు. నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను, కూడా గ్రామీణ ప్రాంతమే, కానీ ఓటు మాత్రం వేయరు. కుటుంబ కలహాలకి ఎందుకు వచ్చిన గొడవ అని, ఇళ్ళంతా ఒక మాట అయితే నేను ఒక్కదాన్ని వేరే రకంగా ఎందుకని వ్యతిరేకంగా ఓటేసే భార్యలు ఉన్నారంట. ఖచ్చితంగా ఉన్నారు. వాళ్ళ అభిప్రాయం, ఫెమినిజం ఇవి మాట్లాడే అర్బన్ మహిళలు కాదు నేను చెప్పేది, రూరల్ మహిళలు. వాళ్ళ అభిప్రాయం ప్రకారం వాళ్ళు ఓటేస్తారు తప్ప భర్త చెప్పాడు, కొడుకు చెప్పాడు, నాయన చెప్పాడు అని ఓటేసే మహిళలు లేరు మనకి. అంత మాత్రం వ్యక్తిత్వం మన ఆంధ్రదేశంలో, దక్షిణాదిలో, ఎంటైర్ దక్షిణాది రాష్ట్రాల్లో అది బాగా వృద్ధి చెందింది. మన వాళ్ళు చాలా స్వేచ్ఛా స్వాతంత్రాలు అనుభవిస్తున్నారు. సాంఘికంగా మనం కొన్ని సమస్యలు ఉంటాయి కాబట్టి పబ్లిక్లోకి రారు. మహిళలు వర్తమాన రాజకీయాల మీద ఇళ్లలోనే ఎంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు, వాళ్ళ అభిప్రాయాలు ఎంత స్వేచ్ఛగా వ్యక్తం చేస్తున్నారు. టీవీలు, మొబైల్స్, ఇంటర్నెట్ అన్ని అవేర్నెస్ వచ్చేసింది. వాళ్ళు కూడా ఏంటంటే వచ్చే మంచో చెడో చెత్తో చెదారం ఈ సోషల్ మీడియా నుంచి డంప్ అవుతుంది. అవి వాళ్ళు దానికి ప్రోన్ అవుతున్నారు. వాళ్ళు కూడా డిస్కస్ చేస్తున్నారు. మనం ఏదైనా ఇష్యూ మాట్లాడితే వాళ్ళు
అమెరికా ప్రెసిడెంట్ ఇరాన్తో వార్ చేయకుండా ఉండాల్సిందనే స్థాయి కూడా డిస్కస్ చేస్తున్నారు. చేస్తుంది. కానీ రాజకీయంగా వాళ్ళకి ఆ స్వేచ్ఛ లేదనేది నేను భావిస్తున్నాను. స్వేచ్ఛ బ్రహ్మాండంగా ఉంది. మన ఆంధ్ర, తెలంగాణ, మద్రాసు, కర్ణాటక ఈ రాష్ట్రాల్లో మాత్రం ఆ స్వేచ్ఛ పూర్తిగా ఉంది మహిళలకి. మహిళలు స్టేజ్ ఎక్కినా బాగా మాట్లాడుతున్నారు. అంటే అమరావతి మహిళలే ఒక ఎగ్జాంపుల్. మొగుడి కోసం అయితే ఇంట్లో కూర్చుని నోములు వ్రతాలు చేస్తారు. లోక కళ్యాణం కోసం అయితే ఇలా రోడ్డెక్కి నిలదీస్తారు. ఆనాడు స్వాతంత్ర్య పోరాటంలో కావలసిన వాళ్ళంతా కళ్ళ ముందే చచ్చిపోతున్నా వందే మాతరం అన్నారే తప్ప మా అమ్మ, మా అన్నయ్య, నా మొగుడు, నా పెళ్ళం, నా పిల్లలు అని ఎవరూ అనలేదు. ఉద్యోగాలు, వృత్తి వాటిల్లో వాళ్ళు చాలా స్పీడ్గా రావడం. ఇప్పుడు మీకు బాలికలే ఫస్ట్ అని ప్రతిసారి చదువుతాం మనం. అది 10th క్లాస్ అయినా, ఇంటర్మీడియట్ అయినా, ఏదైనా కూడా ఈసారి బాలికలే ఫస్ట్ అనేది పర్మనెంట్ హెడ్డింగ్. ఉత్తీర్ణత ఇతరత్ర రంగాల్లో ఎట్లా వృద్ధి చెందుతున్నారో సామాజికమైన అంశాల్లో ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడంలో, దాన్ని వ్యక్తపరచడంలో మహిళలు చాలా అభ్యుదయంగానే ఉన్నారు. దానికి రిజర్వేషన్ అవసరం అంటారా? రిజర్వేషన్ లేకుంటే వాళ్ళకి మన సీట్ ఇవ్వం కదా. సీట్ ఇవ్వరు. ఇప్పుడు ఇంత పోరాటం చేసే రాజకీయ పార్టీలు దానికి ఒక రిజర్వేషన్ ఉంటేనే చెయ్యాలా? నీకు కమిట్మెంట్ ఉండి ఒక మమతా బెనర్జీ 40% సీట్లు ఇస్తుంది గత 15 సంవత్సరాలుగా. ఆమె పార్టీ తరఫున ఈ రిజర్వేషన్ ని అమలు చేస్తుంది. ఇప్పుడు ప్రతి పార్టీ అలా చేయొచ్చు కదా. దానికి పార్లమెంట్ లో చట్టం చేసి చేయరు కదా. దానికోసం ఒక సభ నడిపి ఇవన్నీ అవసరం అంటే అంత ఉదార స్వభావం, విశాల హృదయం మనకు లేవు కదా. ఏ రాజకీయ పార్టీ, కమ్యూనిస్టులకు కూడా లేవు కదా. ఈవెన్ కమ్యూనిస్టులకు కూడా. అంటే ఇది కంటి తుడుపు చర్య కాదు. ఒక బలవంతం పెడితే ఎట్లా SC ST రిజర్వేషన్స్ వల్ల దళితుల్లో కొంత సామాజిక అభ్యున్నతి, ఆర్థిక అభ్యున్నతి వచ్చిందో, ఇక్కడ కూడా రిజర్వేషన్ ఇస్తే తప్పనిసరిగా వాళ్ళకి అవకాశం అంటూ వస్తుంది. వాళ్ళ రిజర్వేషన్ చట్టం అనేది ఏదైతే పార్లమెంట్ లో ప్రయోగం చేయగారో అది విఫలమైంది. ఇప్పుడు రేపు రాబోయే ఎలక్షన్లో అన్నిట్లో ఈ పార్టీలు అన్ని అది విఫలమైంది అని అనబాకండి. ప్రస్తుతం సెట్ బ్యాక్ వచ్చింది. మళ్ళీ రేపు వర్షాకాల సమావేశాల్లో మళ్ళీ బిల్లు పెట్టొచ్చు. ఇప్పుడు ప్రియాంక గాంధీ ఆ రోజే స్టేట్మెంట్ ఇచ్చింది, మీరు సోమవారం పెట్టండి, ఇది జరిగింది శుక్రవారం, మీరు సోమవారం పెట్టండి, మేమందరం సపోర్ట్ చేస్తాం, బట్ మిగతా 2 బిల్లులు తర్వాత పెట్టండి. ఓన్లీ మహిళా రిజర్వేషన్ బిల్లు 543 సీట్లలో 33% వాళ్ళకి ఇస్తున్నట్టుగా మీరు బిల్లు పెట్టండి. 2029 ఎలక్షన్ లో రిజర్వేషన్ అమలు చేయడానికి మేము సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు మిగిలిన పార్టీలకి ఎక్కడ పట్టుకుంది ఈ విషయంలో? కేవలం డీలిమిటేషన్ లో వాళ్ళు ఏమైనా సూచనలు చేశారా? డీలిమిటేషన్ సూచనలు చేయడానికి చర్చ జరిగితే కదా. చర్చే లేదు కదా దాని మీద. అమిత్ షా, మోడీ కూర్చొని వాళ్ళు ఏం మాట్లాడుకుంటే దాన్ని బిల్లు పెట్టారు తప్ప, అది కూడా 2 రోజులు చర్చ 3 బిల్లుల మీద, దేశ భవిష్యత్తుకు సంబంధించిన అంత కీలకమైన బిల్లుల మీద 2 రోజుల్లో ఏం చర్చ చేస్తాం? ఒక మోడీ ఉపన్యాసం, అమిత్ షా ఉపన్యాసం, రాహుల్ గాంధీ ఉపన్యాసం అయిపోయింది. ఇంకా చర్చే ఉంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ కోయంబత్తూరులో మాట్లాడుతూ దక్షిణాదికి అన్యాయం జరిగింది అని మాట్లాడుతున్నారు. దురదృష్టం ఏంటంటే మన రాష్ట్రంలో 3 పార్టీలు ఉంటే 3 ఆత్మగౌరవం నినాదంతో వచ్చినాయి. ఆ రోజు ఎన్టీ రామారావు ఢిల్లీకి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ పెట్టాడు. దాన్ని మనం ఆంధ్రుల గౌరవం పరిరక్షించాలా అని. జగన్ సోనియా గాంధీ ఓదార్పు యాత్రకు పోవద్దు అనిందని తిరుగుబాటు చేసి, ఆ రోజు సోనియా గాంధీ మహారాణికితో సమానం, ఆమె మీద తిరుగుబాటు చేసి పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోవడానికి జగనే కారణం. ఒకే ఒక్క వ్యక్తి ఇంత పెద్ద పార్టీని 125 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీని ఆంధ్రదేశంలో లేకుండా చేశాడు. సెంటిమెంట్, ఎమోషన్ ఏదైనా కానీ అది జగన్కే పోద్దా క్రెడిట్. పవన్ కళ్యాణ్ కూడా మోడీ ప్రధానమంత్రిగా ఉన్నా కూడా పాచిపోయిన లడ్లు మాకు ఇస్తావా, ఈ లడ్లు మాకెందుకు అని ప్రధానమంత్రి మోడీ మీద తిరుగుబాటు చేసి జనసేన పెట్టాడు. దురదృష్టవశాత్తు వీళ్ళు 3 ఢిల్లీ గులాములుగా మారిపోయారు. వీళ్ళల్లో వీళ్ళకి పోటీ. నేను మోడీకి అదేదో పాట ఉంది, చవటాయను నేను వట్టి చవటాయను నేను. వీళ్ళ 3 జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మోడీ ముందు కుప్పిగంతలేస్తున్నారు. నేనే ఎక్కువ నిన్ను పొగడుతున్నాను అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందువల్లనే చంద్రబాబు లాంటి 45 సంవత్సరాలు సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర, అవగాహన, అనుభవం ఉండేవాడు కూడా ఇప్పుడు ఆంధ్రాకి నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా అనేది చెప్పకుండా
ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు మీద తప్పుడు ప్రసంగాలు చేయడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. చంద్రబాబు గారు చేయకూడదు, సైలెంట్ గా ఉండే పోయిండేది. లోకేష్ గారు అయితే ఆంధ్రాకి నష్టం జరిగింది అన్నాడు. ఏం నష్టం జరిగింది అంటే ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే 2011 సెన్సస్ ప్రకారం జరిగి మనకి అడ్వాంటేజ్ వచ్చేది 2026 ప్రకారం రేపు జరుగుతుంది, అప్పుడు ఇంకా నష్టపోతాం. ఎట్లా జరుగుతుంది? 2011 ప్రకారం కూడా ఈ రోజు 7% పోయింది కదా మనకి, ఇంకో 7% రేపు 26 ప్రకారం అంతే. అంత మార్పు రాదు. 2011కి 2026కి అంత రాదు, 1-2% తేడా వస్తుంది. ఇప్పుడే ఇక్కడ 7 తగ్గి అక్కడ 7 పెరిగి 14% నష్టపోతున్నాం కదా. ఇది పర్మనెంట్ గా నిలబడిపోద్ది కదా నెక్స్ట్ 25 ఏళ్ళలో 50. పరిష్కార మార్గం ఏమంటారు మీరు? పరిష్కార మార్గం జనాభా లెక్కలు కాకుండా వేరే ప్రాతిపదికని ఆలోచించాలి. ఏది మన రేవంత్ రెడ్డి సలహా ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన సలహా కుదరదు. అది ధనిక స్వామ్యం ప్రకారంగా నడవాలంటే అది కుదరదు. కానీ చాలా మంది మేధావులు ఉన్నారు ఈ దేశంలో. మీరు అన్ని పార్టీలు అన్ని వర్గాల మేధావుల్ని న్యాయ నిపుణులని కూర్చోబెట్టి రాజ్యాంగ నిపుణులను కూర్చోబెట్టి దీనికి ఒక పరిష్కారం అంటే ఎక్కడో దగ్గర దొరుకుతుంది. సమస్య అనేది ఉంటే పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం కోసం వెతకకుండా సమస్యను పక్కకి నెట్టి మోసం చేయాలని ప్రయత్నం చేస్తే మోడీ అమిత్ షా చేసింది మోసం చేయాలనే ప్రయత్నమే. ఇప్పుడు పార్లమెంట్ లో చేసేవన్నీ ఎటువంటి మోసపూరిత చట్టాలైనా డీలిమిటేషన్ స్టేట్ బైఫర్కేషన్ ఉంది. స్టేట్ బైఫర్కేషన్ మోసపూరితమైన చట్టం. దానికి అందరూ ప్రత్యక్ష సాక్షులు అనకూడదు, ప్రత్యక్ష పాత్రధారులు అందరూ మనకు ఉన్నటువంటి పెద్ద పేరు మోసిన రాజకీయ నాయకులు, ప్రధానమంత్రులు, మంత్రులు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు, వీళ్ళందరూ కలిపి చేశారు. ఇప్పుడు డీలిమిటేషన్ అనేది యాజ్ పర్ ఆర్టికల్ సెక్షన్ 26 ఆఫ్ ద డీలిమిటేషన్ యాక్ట్ ప్రకారం మన ఆంధ్ర తెలంగాణలో సీట్లు పెరగాలి. పెరగలేదు కదా. 10 ఏళ్ళు అవుతుంది, 12 ఏళ్ళు అవుతాను, పెరగలేదు. అసలు దీని గురించి ఎందుకు మాట్లాడరు? ఎవరు మాట్లాడరు. మొదట్లో చంద్రబాబు మాట్లాడుతున్నాడు, తర్వాత ఆయన కూడా. వీళ్ళందరూ ఏంటంటే ఢిల్లీకి పోయి మాకు అన్యాయం జరిగింది అని చెప్పే ధైర్యం కూడా లేని రాజకీయ నాయకులు తయారయ్యారు మనకి. కనీసం అయ్యా బాబు మాకు అన్యాయం జరుగుతుంది అని కూడా పోరాడేవాళ్ళు. చొక్కా గుండీలు ఇప్పి కాల్చరా అని టంగుటూరు ప్రకాశం పంతులు లాంటి వాళ్ళు పుట్టుకొని రాబడలేదు. కనీసం బాబు మాకు అన్యాయం జరుగుతుంది అని అక్కడ పోయి దీనంగా ఏడ్చేదానికి కూడా వీళ్ళకి ధైర్యం లేదు. ఇప్పుడు ఎంత గొప్పగా అంటే ఈ చట్టం ఎలా చేశారంటే బైఫర్కేషన్ చట్టంలో మనకి డీలిమిటేషన్ పెట్టారు సెక్షన్ 26 అని. కానీ రాజ్యాంగంలో ఆర్టికల్ 170 ప్రకారం రేపు 26లో అయ్యే సెన్సస్ ప్రకారమే చేయాలి అని ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది. అవును. సుప్రీంకోర్టుకి వెళ్ళినా యాజ్ పర్ ఆర్టికల్ 170 ప్రకారమే జరగాలి 2026 వరకు అని. మరి 14లో ఇచ్చిన చట్టానికి రేపు 26 వరకు చేయు అన్నప్పుడు దాన్ని స్పెషల్గా ఈ బైఫర్కేషన్ లో పెడతాం ఎందుకండి? అది మోసం. ఇప్పుడు బైఫర్కేషన్ లో పెట్టినప్పుడు 26 కోసం వేచి చూడాల్సిన అవసరం లే. అక్కడ ఏంది ఫిక్స్ చేసేసారు. తెలంగాణకి 50, ఆంధ్రాకి 75 సీట్లు ఫిక్స్ చేశారు. అంటే మరీ చిన్న రాష్ట్రం 119 సీట్లతో చాలా చిన్న రాష్ట్రం అవుతుంది కాబట్టి దాన్ని సీట్లు పెంచడానికి అన్నారు. ఈ పెంచిన తర్వాత 2026 డీలిమిటేషన్ లో ఈ తగ్గొచ్చు పెరగొచ్చు వేరే విషయం. ఈ 2026 వరకైనా ఇది చేసి ఉండాలి, ఈ సీట్లు పెంచి ఉండాలి. కానీ పెంచలేదు. జమ్మూ కాశ్మీర్ మన 22లోనో 23లోనో ఆ స్టేటస్ వాళ్ళకి చేశారు. వాళ్ళకి డీలిమిటేషన్ చేశారు. మరి వాళ్ళకి ఆర్టికల్ 170 వర్తించదు. అది మోడీ గారికి అవసరం అందుకని చేశాడు. ఇక్కడ ఆయనకి మన రాజకీయ నాయకులకు అవసరం లేదా? రాజకీయ నాయకులకు అవసరం ఉంది, కానీ మోడీ గారి దగ్గరికి పోయి బాబు చేయండి అని అడిగే ధైర్యం లేదు. శభాష్. ఎవరికి లేదు. చంద్రబాబుకి లేదు, జగన్కి లేదు, కేసీఆర్కి లేదు, ఎవరికి లేదు. మన రాష్ట్ర సంబంధించినటువంటి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి వెళ్ళి గట్టిగా ప్రశ్నించేటువంటి సాహసం కానీ చేసే ఏర్పాటు లేదు. వీళ్ళందరూ గులాంలు, ఢిల్లీకి గులాంలు వీళ్ళందరూ. ఈ గులాంలు ఏం మాట్లాడతారు? మరి ఈ పరిస్థితిలో మన రాష్ట్ర జీ హుజూర్ అనాల్సిందే. తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు ఏంటంటే? భవిష్యత్తు భగవంతుడి మీద ఆధారపడి ఉంటుంది. మన ప్రారంధాన్ని మనం అనుభవిస్తున్నాం అంతే. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఢిల్లీ ఏం చెప్తే అది చేస్తున్నాం కదా. 40 ఏళ్ల ముందు ఎన్టీ రామారావు ఏదైతే నిరసించి ఆత్మగౌరవం నినాదంతో ఢిల్లీ వాళ్ళు చెప్పిన ప్రకారంగా మనం ఏంది, వాళ్ళు ఏమన్నా సుల్తాన్లా, మనం ఏమన్నా సామంతులమా అని చెప్పి ఆయన ఒక విప్లవం తీసుకొచ్చి పెడితే ఈ రోజు ఫైనల్ గా అదే జరుగుతుంది. ఢిల్లీ పాదుషాలు ఏం చెప్తే ఇక్కడ అది జీ హుజూర్ అంటున్నారు. ఇక్కడ సొంతంగా ఏముంది?
వాళ్ళు ఇసిరేసే ముష్టి పోలవరానికి అప్పుడు 2,000 అప్పుడు 3,000 కోట్లు ఏరుకోవడం తప్ప ఇప్పుడు మనకి పునర్విభజన చట్టం ప్రకారం ప్రత్యేక హోదా ఇవ్వలేదు, స్పెషల్ ప్యాకేజీ అన్నారు. ఏది స్పెషల్ ప్యాకేజీ? దాని గురించి మాట్లాడే వాళ్ళు ఎవరికి లేదు. ఆ చట్టంలో ఏ ఏ షరతును మనం సక్రమంగా చేసాం? ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ఆ రోజు దుమ్ముగూడెం నాగార్జున సాగర్ టైల్ పాండ్ ప్రాజెక్ట్ పెట్టాడు. ఒక 700 కోట్లు ఖర్చు కూడా పెట్టారు. ఆ ప్రాజెక్టు కానీ పూర్తి చేస్తుంటే అది వచ్చి నాగార్జున సాగర్ టైల్ పాండ్ లో గోదావరి నీళ్ళని దాదాపు 250 టీఎంసీల నీళ్లు వేస్తారు అక్కడ. ఆ 250 టీఎంసీలు నాగార్జున సాగర్ టైల్ పాండ్ లో పడితే శ్రీశైలంకి వచ్చే ప్రతి బొట్టు రాయలసీమకి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకి వాడుకోవచ్చు. శ్రీశైలం నీళ్ళకి దిగువకు రావాల్సిన అవసరం లేదు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. కేసీఆర్ ఆంధ్రాకు ఉపయోగపడే ప్రాజెక్ట్ నేను ఎందుకు కడతాను, నేను కట్టను అన్నాడు. అసెంబ్లీలోనే చెప్పాడు. ఆంధ్రప్రదేశ్ కేంద్రం ఏమని చెప్పింది? తెలంగాణ కానీ ఏ కారణం వల్ల ఇటువంటి ప్రాజెక్టులు ఆపితే మేము టేకప్ చేస్తాము, మేము కట్టిస్తాము అన్నారు. ఈయన పోయి ఏమన్నా అడిగాడు అది ఆ ప్రాజెక్ట్ కట్టించమని? ఈయన ఏమన్నా ప్రయత్నం చేశాడా? ఇప్పుడు 700 కోట్లు దేనికోసం ఖర్చు పెట్టాడు రాజశేఖర రెడ్డి? ఆ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్. ఆ తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చి ఏం చేశాడు, దాన్ని సీతమ్మ దార అని పేరు మార్చి ఖమ్మం వరకు దాన్ని లిమిట్ చేసి 6 లక్షల ఎకరాలకు ఆ నీళ్లు, రాజశేఖర రెడ్డి గారి రాయలసీమను ఉద్దేశించిన ప్రాజెక్ట్ ని ఖమ్మం జిల్లాలో 6 లక్షల ఎకరాలకు నీళ్లు బారించుకున్నాడు. ఈ రోజు ఆయన సరార్దర్ కాటన్తో సమానం అయిపోయాడు. తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా వాళ్ళకి అది ఉపయోగపడుతుంది కదా. ఆ నీళ్లు మనకు రావాలి కదా, మన వాటా కదా అది. అక్కడ నీళ్లు ఇక్కడ మంచి టాపిక్ ఒకటి రైజ్ చేశారు మీరు. అసలు ఈ జల వనరులు అనేవి అసలు రాష్ట్రాలకి ఎందుకు ఇవ్వండి అధికారం? కేంద్రానికి ఇచ్చేసి ఇది కొట్లాటలు లేకుండా పంచాయతీలు గతంలో చూసాం 2014లో ఇక్కడ నాగార్జున సాగర్లోనూ శ్రీశైలంలో ఇటువైపు ఆంధ్ర పోలీసులు అటు తెలంగాణ పోలీసులు మొహరించి ఇవన్నీ కేంద్ర కంట్రోల్లోనే ఉన్నాయి. జలాల మీద రాష్ట్రాలకి ఏం హక్కులు లేవు. మన గోదావరి ట్రిబ్యునల్ కానీ లేకపోతే బచావత్ ట్రిబ్యునల్, ఓన్లీ ట్రిబ్యునల్స్ ఉన్నాయి. వాటాలో ఏది ఎవరికి ఎంత వాటా వెళ్ళాలి, ఏ ప్రాజెక్టులు కట్టాలి కట్టకూడదు, ట్రిబ్యునల్ నియమించేది కేంద్ర ప్రభుత్వం, దాన్ని ఆమోదించేది పార్లమెంటు. అందువల్ల ఏంటంటే కేంద్రానికి ఇది బచావత్ ట్రిబ్యునల్లో ఎంత ఇచ్చారో అంతగా మనం వాడుకోవాలి. ఆ తర్వాత వచ్చిన ట్రిబ్యునల్ మీద సుప్రీంకోర్టు స్టేలు ఉన్నాయి. ఇప్పుడు కృష్ణా ట్రిబ్యునల్, బచావత్ ట్రిబ్యునల్, ఈ గోదావరి ఇవన్నీ నా చిన్నప్పటి నుంచి వింటానే ఉన్నాను. అవును. అయినా కానీ రాష్ట్రాల మధ్య అంతకుముందు కర్ణాటక ఆంధ్ర మధ్య గొడవలు జరుగుతుంది. వీళ్ళు కేంద్రాన్ని ధిక్కరించి చేస్తున్నారు. ఇప్పుడు ఆలమట్టి ప్రాజెక్టుతో స్టార్ట్ అయింది మన కృష్ణా జిల్లాలో. ఆల్మట్టి ప్రాజెక్ట్ కట్టడం తప్పు, కట్టేశారు వాళ్ళు, ఆపలేకపోయాం మనం. మరి కేంద్రం ఏం చేస్తుందండి? కేంద్రం మనం పెట్టే ప్రెషర్ని బట్టి కేంద్రం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక విధంగా అప్పుడు కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ. కాబట్టి కేంద్రం ఆ రాష్ట్ర ప్రయోజనాలు, ఆ పార్టీ ప్రయోజనాలు చూస్తుంది కానీ ఇక్కడ ప్రయోజనాలు చూడలేదు. ఇప్పుడు కేంద్రం కూడా అలా చూడాలి అంటే ఇక్కడ ఉద్యమం, ఇక్కడ నాయకత్వం పటిష్టంగా ఉండాలి. ఇక్కడ నాయకత్వం ఇప్పుడు తమిళనాడు విషయంలో తమాషా పడగలరా? మెట్టూరు డ్యామ్ నుంచి ఒక్క బొట్టు నీళ్లు కానీ తగ్గిస్తే కర్ణాటక మెట్టూరు డ్యామ్ కావేరీ నీళ్లు కిందకి లాస్ట్ స్టేట్, వాళ్ళిద్దరి మధ్య లాస్ట్ స్టేట్ తమిళనాడు. మెట్టూరు డ్యామ్ నుంచి ఒక్క బొట్టు నీళ్లు తగ్గిస్తే తమిళియన్లు ఒప్పుకుంటారా? ఇమ్మీడియట్ గా ఉద్యమం చేస్తారు, చచ్చినట్టు అక్కడి నుంచి నీళ్లు ఇస్తారు. అంత మాత్రం పట్టుదల మనకెక్కడిది? ఇప్పుడు కర్ణాటక వాళ్ళు ఆలమట్టి కట్టినప్పుడు అబ్జెక్షన్ చేయాలి, చేయలేదు. ఇప్పుడు దాన్ని ఎత్తు పెంచుతున్నారు, ఇప్పుడు తీయడంలా. దాన్ని ఎత్తు పెంచితే మీకు ఏమవుతుందంటే, ఇప్పుడు వాళ్ళు వరద నీళ్ళని వాళ్ళు ఏం ఆపలేదు. ఆల్మట్టి వరద వచ్చినప్పుడు వదిలేయాల్సిందే. కాదు మా కృష్ణా నదికి ప్రతి 4 ఏళ్లకు ఒకసారి వస్తుంది, గోదావరికి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి వస్తుంది, మా గొప్ప పెన్నా నదికి 20 ఏళ్లకు ఒకసారి వస్తుంది. అది చరిత్ర. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే ఆల్మట్టి డ్యామ్ లో నీళ్లు ఎక్కువ నిల్వ చేసిన దానివల్ల ఇక్కడ సీజన్ లేట్ అవుద్ది. మనకి జూన్లో రావాల్సిన నీళ్లు, జూన్లో కృష్ణానదిలో వచ్చే నీళ్లు మనకు వచ్చిన సెప్టెంబర్ అవుద్ది. వాళ్ళు ఆలమట్టికి వచ్చిన నీళ్లు వచ్చినట్టు తీసుకెళ్లిపోతా ఉంటారు. వరద వచ్చిన దాకా మనం ఎదురు చూడాలి.
ఆ వరద వచ్చేటప్పటికి ఆగస్టు ఇప్పుడు సెప్టెంబర్ ఇక్కడ అవుతుంది. రైతులే వాళ్ళు కష్టపడి పండించుకుంటారు. అవును. కేంద్రానికి కనీసం ఇంగిత జ్ఞానం ఉండదండి. ఈ రైతులకి న్యాయం చేయాలి, కర్ణాటక రైతులకి న్యాయం చేయాలి, సమాఖ్య స్ఫూర్తి ఎక్కడ ఉంటుందండి? అది లేదు కదా. ట్రస్ట్ ఆఫ్ ఫెడరల్ ట్రస్ట్ అనేది రోజు రోజుకి పోతూ ఉంది, దిగజారిపోతుంది. పోతా దీని ఉంది. మూలంగా నమ్మకం, ఏమవుతుంది? అపనమ్మకం. ప్రాంతాల మధ్య వ్యత్యాసం. కేంద్ర ప్రభుత్వం మీద ఒక పెద్దన్నగా మన శ్రేయస్సును చూస్తుంది అనే నమ్మకం రాష్ట్రాలు మెల్లగా కోల్పోతున్నాయి. ఆ ఫెడరల్ ట్రస్ట్ లేదు. ఆ ఫెడరల్ ట్రస్ట్ లేని దాని వల్లనే రాష్ట్రాల మధ్య ఈ వివాదాలు వస్తున్నాయి. ఫెడరల్ ట్రస్ట్ అనేది క్రియేట్ చేస్తే రాజకీయంగా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వస్తాయా? ఏం ఇబ్బందులు రావు. వాళ్ళు దేశానికి లాంగ్ రన్ లో మంచిది కదా. వాళ్ళకి ఏం అవసరం? వాళ్ళ రోజు అవసరాలు, వాళ్ళ రోజు పనులు, కార్యక్రమాల్లో వాళ్ళు ఉన్నారు. దేశం కోసం వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు? రాష్ట్రాల కోసం వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు? వాళ్ళ ప్రయారిటీస్ గురించి వాళ్ళు ఆలోచిస్తారు. ఇక్కడి నుంచి ప్రెషర్ వస్తే, ఇక్కడ ఉద్యమాలు వచ్చి, ఇక్కడ ఒత్తిడి వస్తే వాళ్ళు చేస్తారు. ఇక్కడి నుంచి ఎవడు మాట్లాడేవాడు ఎవడు? ఇక్కడ నీళ్ల విషయంలో తెలంగాణ ఆంధ్ర మధ్యలో ఉండేది చాలా చిన్న మనస్పర్ధలు, అవి సులభంగా పరిష్కారం ఉంటాయి. గోదావరి నీళ్ళని మనం వాడుకోవడంలో, కృష్ణా నీళ్ళని మనం వాడుకోవడంలో మన ప్రభుత్వాలు, అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్ర కానీ చాలా దారుణమైన నిర్లక్ష్యం. చాలా నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. ప్రాజెక్టులు సరిగా కట్టడం లేదు. ఇప్పుడు పోలవరం కడితే పోలవరాన్ని మళ్ళీ తెలంగాణ వ్యతిరేకిస్తుంది కదా. పోలవరం తెలంగాణ సింబాలిక్గా వ్యతిరేకిస్తుంది. వాళ్ళ చేతుల్లో ఏం లేదు. సింబాలిక్గా వ్యతిరేకించాల్సిందే కానీ వాళ్ళ చేతుల్లో ఏం లేదు. దిగువకు వచ్చేసింది నీళ్ళు. అది సముద్రానికి పోబోయే ముందు మనం ఆపుతున్నాం. మన పులిచింతల ప్రాజెక్ట్ ఎంతో పోలవరం అంతే. దాటితే సముద్రానికి వెళ్ళిపోవాలి. అందువల్ల తెలంగాణ పోలవరాన్ని ఏం చేయలేదు. కానీ గోదావరి కావేరీ లింక్ ప్రాజెక్ట్ ఉంది. అది కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. 2-3 ప్రతిపాదనలు చెప్పింది. ఇప్పుడు వాజ్పేయి గారి టైంలో ఈ నదుల అనుసంధానం అదే చాలా పెద్ద పదాలు వాడారు. నదుల అనుసంధానంలో గోదావరి కావేరీ ఒకటి. సో దాన్ని ఇప్పుడు దురదృష్టవశాత్తు ఏమైందంటే మన ముఖ్యమంత్రులందరూ ఇదివరకు అనుభవజ్ఞులు, నిపుణులైన ఇంజనీర్ల మాట విని ప్రాజెక్టులు చేసేవాళ్ళు. ఇప్పుడు మీకు తెలుగంగ ప్రాజెక్టు చేసే టైంలో రామారావు గారు శివరామకృష్ణ అని ఉండేవాడు. ఎంత అద్భుతంగా డిజైన్ చేశాడు. హంద్రీనీవా, గాలేరు నగిరి, తెలుగంగ, గండికోట రిజర్వాయరు, వెలుగోడు రిజర్వాయరు, ఇవన్నీ శివరామకృష్ణయ్య డిజైన్ చేశాడు. అంతకుముందు కేఎల్ రావు చేశాడు. దాని మూలంగా అసలు రాయలసీమలో చాలా వరకు హార్టికల్చర్ హబ్ అయిపోయింది కదండి. ఇంకా కాలేదు కదా. అది ఇప్పుడు అదెంత పెద్ద మోసం. ఇప్పుడు మీకు అందరినీ ఇప్పుడు కానీ గండికోట రిజర్వాయర్ ఎప్పుడో కంప్లీట్ చేశారండి. దాని నుంచి పిల్ల కాలువలు అయ్యి దాని నుంచి పంట కాలువ రావాలి కదా. పంట కాలువ వచ్చి ఆ నీళ్లు పొలానికి రావాలి కదా. అది ఎవరు చేస్తున్నాడు? అది ఎవరు చేయడం లేదు కదా. ఇప్పుడు పోలవరానికి ఏమో ముందు కాలువలు వేసుకున్నారు. అవును. ప్రాజెక్ట్ కి అట్లా. అవును. వైఎస్ టైంలో. ఇక్కడేమో మీరు అన్నట్టు గండికోట రిజర్వాయర్ కట్టారు, దాని కాలువలు లేవు. అవును. ఒక గండికోటే కాదు, బ్రహ్మంగారు చెరువు కానీ రిజర్వాయర్ కానీ, వెలుగోడు రిజర్వాయర్ ఈ సంవత్సరంలో కంప్లీట్ చేస్తా ఉంటున్నారు. ఆ నీళ్లు రిజర్వాయర్ లో నుంచి పంట పొలానికి చేర్చేదానికి సిస్టమ్ కావాలి కదా, ఇరిగేషన్ సిస్టమ్ కావాలి కదా. ఆ ఇరిగేషన్ సిస్టమ్ 4-5 వేల కోట్లు కానీ ఖర్చు పెడితే రాయలసీమలో 20-25 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి. ఆ 4,000 కోట్లు ఖర్చు పెట్టడానికి వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. ఎవరో కాంట్రాక్టర్ వచ్చి చెప్పాడని చెప్పి బనకచెర్ల ప్రాజెక్టుకి 80,000 కోట్లు, 1,00,000 కోట్లు బడ్జెట్ వేస్తారు. ముందు ఈ 4,000 కోట్లతో ఇచ్చేసి 20 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి కదా. సో వస్తే రైతులు హ్యాపీ కదా. ఉండదు. రైతులే కాదు, గవర్నమెంట్ కి రెవెన్యూ ఎంత పెరుగుతుంది? రెవెన్యూ పెరుగుతుంది సార్. ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం చూస్తున్నాయి పార్టీలన్నీ. అటువంటి సిచ్యువేషన్ లో ఈ 25 లక్షల ఎకరాల మీద ఆధారపడిన వాళ్ళు సుమారు 10-15 లక్షల మంది రైతులు. నీటిపారుదల రంగం మొత్తాన్ని ఈ రోజు ఇంజనీర్లు పర్యవేక్షించడంలో, నిపుణులు చేయడంలో ఓన్లీ పెద్ద కాంట్రాక్టర్లు 4-5 కలిసి వాళ్ళు నియంత్రిస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు వచ్చే డబ్బుల్ని లిఫ్ట్ ఇరిగేషన్, అక్కడ ఒక పంపు పెట్టి ఖజానాలో నుంచి వచ్చిన రూపాయి వచ్చినట్టు వాళ్ళ ఇంటికి ఎట్ట పంప్ చేసుకోవాలి, దానికి పైప్ లైన్ ఎట్టేసుకోవాలి అనే యాంగిల్లోనే, ఖజానా నుంచి మనీ ట్రాన్స్ఫర్ యాంగిల్లోనే ఈ ప్రాజెక్టులు డిజైన్ చేస్తున్నారు. వీళ్ళు డిజైన్ చేసే ప్రాజెక్టులు ఎప్పటికీ నీళ్లు రావు, ఎప్పటికీ ఏం కావు, కానీ 1,00,000 కోట్లు వెళ్ళిపోతాయి. ఇప్పుడు కాళేశ్వరం ఏమైందో చూసాంగా. అదే ఇక్కడ పరిస్థితి కూడా. ప్రభుత్వ ఖజానాకు వచ్చిన డబ్బు వచ్చినట్టు పోయి వాళ్ళ ఇంటికి పంపింగ్ అయిపోవాలి. సో ఇప్పుడు మొట్టమొదటి నదుల అనుసంధానం ప్రాజెక్టు పట్టిసీమ అంటారా? పట్టిసీమ టెంపరీ ప్రాజెక్టు. దాంట్లో
చాలా అవినీతి ఉంది, అది అవినీతి ఉన్నా కూడా తప్పులే. అదే ఇప్పుడు గత 15 ఏళ్లుగా మా కృష్ణా డెల్టా అదే చెప్పాను కదా, అవినీతి ఉన్నా కూడా తప్పులే. దాంట్లో 500 కోట్లు 1000 కోట్లు తిన్నారనే ఆరోపణ ఉన్నా కూడా తప్పులే. ఏమంటే పోలవరం వచ్చే లోపల దాదాపు 15 ఏళ్లుగా, కనీసం 10 ఏళ్లుగా కృష్ణానదిలోకి గోదావరి నీళ్ళు వచ్చి కలుస్తున్నాయి పట్టిసీమ వల్ల. ఇప్పుడు మాది అది చిన్న ప్రాజెక్ట్, 1000 కోట్ల ప్రాజెక్ట్. అది పెద్ద సమస్య కాదు, అది టెంపరీ. రేపు పోలవరం వచ్చేసిన తర్వాత అది అవసరం లేదు, పంపింగ్ స్టేషన్స్ అవసరం లేదు, కెనాల్స్ అవన్నీ వాడుకుంటారు కదా. కెనాల్, పోలవరం కెనాల్ నుంచే కదా నీళ్లు వస్తున్నాయి. ఆ పురుషోత్తంపట్నం గానీ పట్టిసీమ గానీ ఇవన్నీ కూడా పోలవరం వచ్చిన తర్వాత అవసరం లేదు. కానీ ఈ బనకచెర్ల లాంటి ప్రాజెక్టులు అట్ట కాదు, అవి కేవలం ఇంకో కాళేశ్వరం అసలు ప్రాజెక్ట్ కట్టే ఉద్దేశమే లేదు, కేవలం ప్రభుత్వ ధనాన్ని కాంట్రాక్టర్ ఇంటికి చేర్చే పథకం అది. సార్ అలా అయితే నిన్న చంద్రబాబు నాయుడు గారు 75 years కంప్లీట్ చేసుకుని 76లో ఎంటర్ అయ్యారు, లేకపోతే 76లో కంప్లీట్ చేశారు. స్లోలీ చూస్తుంటే ఆయన రిటైర్మెంట్ స్టేజ్ దగ్గరికి వస్తున్నట్టుంది, వారసుని రెడీ చేసుకుంటున్నారు. సో ఆయన నెక్స్ట్ ఎపిసోడ్లో నేను అనుకునేది ఏంటంటే ఒక డిస్కషన్, చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా చాలా ఎఫిషియెంట్గా ఆయన ప్రస్తావన యాజ్ ముఖ్యమంత్రి ఈ 4th టర్మ్ తర్వాత వారసుడిని ఎప్పుడు ప్రవేశపెడతారు, ఆ వారసుడికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న లక్షణాల్లో ఎన్ని లక్షణాలు ఉన్నాయి, ఇంకా మెరుగైన లక్షణాలు ఏమున్నాయి, నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాం. తప్పకుండా. ఇప్పుడు చంద్రబాబు గారి వయసు వచ్చిన తర్వాత అది ఏ మనిషికైనా కానీ, చంద్రబాబు గారు కాదు ఏ మనిషి అయినా కూడా తమ నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచించాలి. ఒక పరంపరగా ఇది నడవాలి, ఒక పార్టీ నడవాలి అనుకుంటున్నప్పుడు దానికి ఒక వారసత్వం ఏంటి అని, వారసుడు కాదు వారసత్వం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అనేది ఒక వ్యక్తిది కాదు. చంద్రబాబు గారు చాలా గొప్ప వ్యక్తి, ఆయన జన్మ సార్థకం. తెలుగుదేశం పార్టీని ఇంతకాలం అద్భుతంగా నడిపాడు, రాష్ట్రాన్ని సరైన దిక్కులో నడిపాడు. కానీ తెలుగుదేశం పార్టీ ఆయన సొంతం కాదు. ఆ కట్టిన బిల్డింగ్లు, ఆ ఎన్టీఆర్ భవన్లు అవన్నీ అయితే ఆయన వేయండొచ్చు, కానీ ఒక భావోద్రేకంతో ఏర్పడిన పార్టీ, దాని వెనక కొన్ని లక్షల మంది కార్యకర్తల మనోభిప్రాయాలు ఉన్నాయి, వాళ్ళ త్యాగం ఉంది, వాళ్ళ కృషి ఉంది. తెలుగుదేశం పార్టీ అనేది ఒక ఉద్యోగపూరితమైన భావం అది. సో అందువల్ల ఏంటంటే ఆయన చంద్రబాబు గారు ఆలోచించాల్సింది, ఇన్ని లక్షల మంది జీవితాల మీద ప్రభావితం చేసే వారసత్వ నిర్ణయాన్ని నేను ఈ రాష్ట్రం కోసం ఎంత గట్టిగా ఆలోచించానో, ఎంత సునిశ్చితంగా ఆలోచించానో, నా వారసత్వం మీద కూడా అంతే సునిశ్చితంగా ఆలోచించాలనే జ్ఞానోదయం ఆయనలో కలగాల. ఈ మధ్య అండి మేము ఒక సోషల్ మీడియాలో అనలిటిక్స్ చేస్తూ చూస్తుంటే ఈ కార్యకర్తల కన్నీటి గాథలు చాలా వినిపిస్తున్నాయి. మేము మన ఛానల్లో కూడా పబ్లిష్ చేసాం, 3rd ఎపిసోడ్ ఇవాళ రేపు వస్తుంది. నాయకులు ఏం చేశారంటే గెలిచిన నెలకు 2 నెలలకు మన చీపురి కట్ట ఊడిసినట్టు ఊడిచేశారు. మళ్ళీ పంచాయతీలు వస్తున్నాయి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మాకు విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, మా మోపిదేవి మండలంలో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, తెలుగుదేశం పార్టీకి శ్రమించిన కార్యకర్తల్ని రోడ్డు అమ్మటే కనపడినా కూడా పలకరిస్తే మళ్ళీ ఏం అడుగుతారో అనే ఒక అలంకితో వాళ్ళు పలకరించడం మానేస్తున్నారు. అయ్యా చంద్రబాబు గారు, రాత్రింపవళ్ళు కష్టపడిన కార్యకర్తలు ఇంటికే పరిమితమయ్యారండి. దోపిడీదారులు రాజ్యం వెళ్తున్నారు, పట్టించుకోవలసిన నాథులు నిద్రపోతున్నారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన కార్యకర్తలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధికారంలో లేనప్పుడు కమ్మవారు కావాలి, పార్టీ విన్నాయాక కమ్మవారిని దూరంగా పెడతారు. కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టే నాయకులు నాకు అవసరం లేదని నారా చంద్రబాబు నాయుడు గారు 44వ ఆవిర్భావ సభలో చెబుతున్నారు. అసలు ఇలా కార్యకర్తని పట్టించుకునే నాదుడు ఎవడన్నారండి? మీరు పదవిలో ఉన్నా కూడా ఆ సైకోల్దే రాజ్యం నడుస్తుంది. మీరు ఏదో ఆ సైకోల్ని లోపలేస్తారని ఆశ పెట్టుకున్న కార్యకర్తలను ఆ సైకిల్కే అప్పగించి తమాషా చూస్తున్నారు. చాలా బాధాకరంగా ఉన్నాయి కొంతమంది కార్యకర్తల మనోవేదన చూస్తుంటే. వీటిని అన్నిటిని అడ్రస్ చేసి, వీటన్నిటికీ ఒక పరిష్కారం చూపించి తన వారసత్వాన్ని ముందుకు తీసుకొస్తారని. ఇది ఎందుకు వస్తుందంటే, సంస్కృతి మారిపోతుంది, కల్చరల్ రివల్యూషన్ వస్తుంది తెలుగుదేశం పార్టీలో. ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన కల్చర్ని చంద్రబాబు గారు పెద్దగా మార్పులు లేకుండా ఈ 45 ఏళ్ళు నడిపాడు. కార్యకర్తలకి ప్రథమ పీటేశాడు, విశ్వాసం, విధేయత వీటికి విలువ ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఈ మారుతూ ఉండే ఈ సంధి యుగంలో ఆ విశ్వాసానికి విలువ లేకుండా పోయింది. ఈ పాయింట్స్ మీదే నెక్స్ట్ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేద్దాం. తప్పకుండా. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాస్తవ వేదిక పూర్తి ఎపిసోడ్ ప్రతి గురువారం మీ తెలుగు వన్ న్యూస్లో.